హాయ్, హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియో ఏంటి అంటే ఆఫ్టర్‌నూన్ పాప స్కూల్ నుండి వచ్చినప్పటి నుంచి నైట్ వరకు పిల్లల రొటీన్ అనేది చూపించబోతున్నాను. మా పిల్లలు ఏం తింటారు అన్నీ కూడా చూపించబోతున్నాననమాట. ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్. సో, గైస్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే పాపని ఇంటికి తీసుకెళ్ళిపోదాం స్కూల్ నుండి. బాయ్ చెప్పు. చెప్పులు తీసేయి. పద ఇంట్లోకి పద. పద పద పద. గుడ్ జాబ్. అండి గుడ్. అచ్చా. పోయిందా? వాడికంటే ఒకసారి నోట్. చూసారు కదా, పాప స్కూల్ నుండి ఇంటికి రాగానే ఫస్ట్ చేసే పనులు అవే అనమాట. ఫస్ట్ తన స్నాక్స్ బ్యాగ్ అది నేను చెక్ చేస్తాను, ఎన్ని వాటర్ తాగింది, స్నాక్స్ అన్ని తినిందా లేదా అని. సో, చెప్పాను కదా, పిల్లలు ఎంత వాటర్ తీసుకుంటున్నారు డైలీ అనేది మనం చూస్తూనే ఉండాలి. వాటర్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. అవి చెక్ చేసిన తర్వాత తనే తన స్నాక్స్ బ్యాగ్ని అక్కడ హ్యాంగ్ చేసేస్తుంది. ఒకరోజు చూయించాను ఇక్కడే హ్యాంగ్ చేయాలి అని, తనకు అందేలాగే అక్కడ నేను హ్యాంగర్ని సెట్ చేశాను అనమాట. ఇంకా రాగానే ఫస్ట్ తన బ్యాగ్ని అక్కడ హ్యాంగ్ చేస్తుంది. తర్వాత హ్యాండ్ వాష్, ఫేస్ వాష్ ఇలా చేసుకుంటది. ఒక్కోసారి బాత్. అది హోమా మీద డిపెండ్ అయ్యి ఉంటది. తను బాత్ అంటే ఓకే అంటే బాత్, లేదంటే ఇలా సింపుల్‌గా హ్యాండ్ వాష్, ఇగ ఫేస్ వాష్ చేయిస్తాను. ఇంకా పాపకి, బాబుకి ఇద్దరికీ ఇవాళ బీట్రూట్ రైస్ అయితే చేశాను. సేమ్ రెసిపీనే అనమాట. పాపకి లాస్ట్‌లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. బాబుకి సాల్ట్ లేకుండా రైస్‌ని మంచిగా మ్యాష్ చేసేసాననమాట. పాపకి రైస్ ఏమీ మ్యాష్ చేయలేదు, నలపకుండా అలానే ఇచ్చేసాను. బాబుకైతే బాగా మ్యాష్ చేసేసామనమాట. బాబు 9 మంత్స్ ఓల్డ్ కాబట్టి తను అలాగే నమలలేడు కదా! బాగా మ్యాష్ చేసి ఇంక తినిపిస్తున్నాను. ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. బీట్రూట్ మంచి స్వీట్‌నెస్ ఉందనమాట. భలే తింటున్నాడు. ఫస్ట్ టైమ్ నేను బీట్రూట్ తినిపిస్తున్నా బాబుకి. క్యారెట్ ఇవన్నీ కూడా తినిపించాను గానీ క్యారెట్, బ్రోకలీ, స్వీట్ పొటాటో, ఇంకా పొటాటో ఇలాంటివి తినిపిస్తూనే ఉన్నా, స్పినాచ్ ఇవి. కానీ బీట్రూట్ ఫస్ట్ టైమ్ అనమాట. ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. ఇంకా హోంవర్క్ గూడా సేమ్ రెసిపీనే చెప్పాను గదా! ఆ రెసిపీ 9 మంత్స్ ప్లస్ బేబీ నుండి 3 ఇయర్స్ కిడ్ వరకు ఎవ్వరైనా తినొచ్చనమాట. నేను షార్ట్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇంకా పిల్లలిద్దరూ లంచ్ చేసేసి ఒకే టైంలో పడుకుంటారు. మాక్సిమం డేస్ ఒకే టైంలో పడుకుంటారు ఇద్దరు. వాళ్ళు పడుకున్న తర్వాత ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకోవడం, చేసుకోవడం. తర్వాత నేను కూడా కాసేపు టైం ఉంటే ఒక న్యాప్ అయితే వేస్తాననమాట. పిల్లలు తిన్న తర్వాతే నా లంచ్ అంతా గూడా అయిపోయింది. ఇంకా డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసాననమాట. వెజల్స్ అన్నీ కూడా. ఇంకా చాలా ఫ్రీ టైమ్ అయితే ఉంది. ఇంకా భూపాలయితే ట్యూనా ఫిష్ అయితే తెచ్చారు. ఇది ఇంకా పకోడాలాగా చేద్దాం. మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ ఈవినింగ్ లేచాక కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కదా అని చెప్పి, ఒక 10 మినిట్స్ పనే గదా అని చెప్పి, ఇంకా నేను గూడా మ్యారినేషన్ చేసి తర్వాత ఎళ్లి పడుకుందామని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇది
చాలా తక్కువ బోన్ ఉంటదనమాట. ఐ మీన్ ముల్లులనేవి చాలా తక్కువుంటాయి. ఈ ఫిష్‌లో పిల్లలకి చాలా మంచిది. హెల్తీ గూడా అనమాట ఈ ఫిష్. సో, ఇక్కడైతే 1 కేజీ తీసుకున్నాను నేను. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇవన్నీ గూడా నేను నీట్‌గా చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలి. చెప్పాను గదా! పకోడాకి అంతా గూడా మ్యారినేట్ జేయడానికి ప్రిపేర్ చేస్తున్నా అని. పకోడాకి చిన్న చిన్న పీసెస్ ఉంటే బావుంటది. ఇవి ఫ్రై చేసుకోవడానికి, కాల్చుకోవడానికి గూడా చాలా బావుంటాయి. తొందరగా గూడా ఫ్రై అయిపోతాయన్నమాట. నేనస్సలు ఫిష్ తినను. ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు ఇప్పటికి. ఎందుకో రీజన్ నాకు కూడా తెలీదు. ఫిష్ అంటే నాకు తినాలనిపించదనమాట. సో, నేను తిననని చెప్పి ఇంట్లో చేయకుండా, పాపకి అలవాటు చేయకుండా ఉండకూడదు. చాలా హెల్తీ ఫుడ్ కదా! సీ ఫుడ్ అనేది అని చెప్పి, పాపకి అలవాటు చేయాలని ఇలా పకోడాలాగా అయితే చేస్తున్నాను. పిల్లలు ఫిష్ తిన్న వాళ్ళకి ఇలా పకోడాలాగా చేయండి. ట్యూనా ఫిష్‌తో చాలా బాగా ఇష్టంగా తింటారు. ఇక్కడ 1 కేజీ ట్యూనా ఫిష్ తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసుకొని, కారప్పొడి, చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొంచెం పసుపు, సాల్ట్ టేస్ట్‌కి సరిపడా వేసుకొని, ఇక్కడ గరం మసాలా కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. గరం మసాలా ఇలా పకోడాకి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటది. ఫైనల్‌గా కార్న్ ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాననమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ ఫిష్ పీసెస్‌కి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలనమాట. కావాలంటే లెమన్ ఇక్కడే స్క్వీజ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. నేను ఫైనల్‌గా ఫిష్ పకోడా అయ్యాక అప్పుడు స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బావుంటదని ఇక్కడ లెమన్ యాడ్ చేయలేదు. ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసి నేను కూడా పిల్లలతో పాటు ఒక 40 మినిట్స్ న్యాప్ వేశాననమాట. ఇంకా హోమ లేచేసే టైంకి ఇంకా నేను కూడా లేచేశాను. ఈవినింగ్ కంపల్సరీ ఫ్రూట్స్ తింటది. ఇంకా మస్క్ మిల్ అని అడిగిందనమాట. అది కొంచెం పచ్చిగా ఉంది. రేపు అలా కట్ చేస్తే బావుంటది అని చెప్పి ఇవ్వలేదనమాట. ఇంకా బనానా ఇస్తే ఇంకొకటివ్వు అని 2 బనానాస్ అయితే తీసుకునింది. ఈవినింగ్ కంపల్సరీ తనకు ఫ్రూట్స్ ఉండాలి. ఇంకా మార్నింగ్ టైమ్స్ ఇప్పుడు ఫ్రూట్స్ ఇంట్లో ఇవ్వట్లేదనమాట. స్కూలుకి పంపిస్తున్నా ఏదో ఒక ఫ్రూట్ తనకి. ఇంకా బాబు పడుకో ఉంటే ఇంక పాపకి బాత్ చేయించేశాను. బాత్ చేసే లోపల బాబు గూడా లేచేశారనమాట. ఇంక ఇద్దరికీ ఈవినింగ్ బాత్ చేయించేసి మంచిగా ఫ్రెష్ అప్ జేసేసి ఇంకా కబుర్లయితే చెప్తుందనమాట హోమ. ఏదో ఒకటి చెప్తూనే ఉంటది. తను మేలుకో ఉన్నంత సేపు ఒక్క నిమిషం గూడా కాళ్ళు ఖాళీగుండవు, చేతులు ఖాళీగుండవు. ఆడుతూ, తిరుగుతూనే ఉంటది. ఏదో ఒక పని చేస్తూనే ఉంటదనమాట. సో, ఫుల్ టైర్డ్ అయిపోతది. సో, ఈవినింగ్ లేయడమే తను 5కి అలా లేస్తది. మళ్ళా నైట్ 9:30కి అంతా పడుకునేస్తదనమాట. సో, తన మేలుకున్నంత సేపు చెప్పాను గదా! ఏదో ఒక పని జేస్తూ, తిరుగుతూ ఈ రూమ్‌లోకి, ఆ రూమ్‌లోకి ఏదో ఒక పని జేస్తూనే ఉంటది. పిల్లలిద్దరిని ఇంకా ఫ్రెష్ అప్ చేసేసాను. ఇంకా బాత్ చేయకముందే పాప బనానా తినింది. బాబుకి ఇంకా బనానా పెట్టమని భూపాల్‌కి ఫ్రూట్ నిబులర్‌లో బనానా పెట్టిచ్చాను. ఇంకా పిల్లలిద్దరిని భూపాల్ చూస్తూ ఉంటే, ఇంకా మనం ఫిష్ ఇది మ్యారినేషన్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాం కదా! అది ఇంకా డీప్ ఫ్రై అయితే చేస్తున్నా. చాలా తొందరగా కుక్ అయిపోతుందనమాట. నాకు తర్వాత తెలిసింది ఇట్లా మ్యారినేషన్ చేసిందే పెనం మీద కూడా కాల్చేసింటే అయిపోయిండు. చాలా తొందరగా కుక్ అయిపోతుంది అని చెప్పి. చాలా ఫాస్ట్‌గా కుక్ అయిపోయిందనమాట. సో, ఫైనల్లీ ఇక ట్యూనా ఫిష్ ఫ్రై, ఫిష్ పకోడా ఏదంటే అది. సో, చాలా బాగా అయితే వచ్చిందంట. నేనసలు ఈవెన్ టేస్ట్ గూడా చేయలేదు. ఎలా వచ్చింది? ఏంటి? సాల్ట్ సరిపోయిందా? అని గూడా చెప్పాను గదా! ఫిష్ ఎందుకో నేను తినను. ఇంగ ఫైనల్‌గా కొన్ని కర్రీ లీవ్స్ గూడా వేసి అలా గార్నిష్ కోసం టేస్ట్ గూడా బావుంటదనమాట. చికెన్ పకోడా ఏదైనా పకోడాస్ వేసుకున్నప్పుడు ఇలా పైన టాపింగ్‌కి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న కర్రీ లీవ్స్ చాలా టేస్టీగుంటాయనమాట. సో, సింపుల్ అండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అండ్ చాలా హెల్తీ సీ ఫుడ్ కూడా ట్యూనా ఫిష్ ఫ్రై. సో, గైస్ ఒకసారి ట్రై చేయండి. ఊరికే అలా ప్రెస్ చేస్తుంటే గూడా పీసెస్ అయిపోతున్నాయి. మీకే అర్థమవుతుంది కదా చూస్తుంటే. జస్ట్ 2 మినిట్స్ డీప్ ఫ్రై చేశామండి. చాలా తొందరగా కుక్ అయిపోతుంది. పిల్లలు ఎవరైనా ఫిష్ తినకపోతే ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. హోమ గూడా బాగా తినిందనమాట. చికెన్, చికెన్ అని చెప్పి. సో, గైస్ ఇదండి ఇవాల్టి మా ఆఫ్టర్‌నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ మా ఇద్దరు పిల్లలతో. ఇలాంటి కిడ్స్ రెసిపీస్ కావాలి, ఫుడ్ రెసిపీస్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. బాయ్.